అనిరుద్ధాయ నమః. సముద్ర మథనంలో ఆవిర్భవించినటువంటి లక్ష్మీదేవి చేతిలో కలువమాలను ధరించి ముందుకు నడిచింది. అమ్మవారు చేతిలో కలువమాల అంటే కూడా పద్మమాల కూడా అంటారు. ఆ కలువమాలను పట్టుకొని వెళుతూ ఉంది. ఆ మాల చుట్టూ తుమ్మెదలు తిరుగుతూ జూంకారాలు చేస్తున్నాయి. చక్కని చెక్కెళ్ళు గల ఆమె ముఖం అందమైన కుండలాలతో గొప్పగా శోభిల్లుతోంది. ఆమె చిరునవ్వు చిందిస్తోంది. ఆమె నడుము కృశించి ఉంది. ఆమె గంధము కుంకుమలతో అలంకరించబడిన సమమైన స్తనద్వయాన్ని కలిగి ఉంది. అటు ఇటు నడుస్తూ ఉండగా ఆమె కాలి ఎంతల ధ్వనులు మనస్సులను దోచివేస్తున్నాయి. నడయాడే బంగారు తీగలాగా ఆమె ప్రకాశించింది. ఆ లక్ష్మీదేవి తనకు దోషరహితమైనది, ఏ కాలంలోనూ తొలగిపోని సద్గుణాలు కలిగినటువంటి ఆశ్రయం గురించి భర్త ఎవరు అని ఆలోచించింది. గంధర్వులు, యక్షులు, సిద్ధులు, చారణులు మరియు స్వర్గలోకవాసులైనటువంటి దేవతలలో అటువంటి భర్త ఎక్కడా ఆమెకు లభించలేదు. ఒకడు గొప్ప తపస్శాలి, సందేహం లేదు. కానీ అతడికి కోపం ఎక్కువ. కోపంపై అతడికి విజయం లేదు. ఇంకొకడు గొప్పవాడే, కానీ వాడికి కామంపై విజయం లేదు. ఐశ్వర్యం ఉన్నప్పటికీ ఏదో ఒకదాని కొరకే ఇతరులను ఆశ్రయించవలసిన వాడు సర్వస్వతంత్రుడు కాడు కదా. ఒకడు యందు ధర్మం ఉంది, కానీ వాడికి ప్రాణులపై ప్రేమ లేదు. మరొకడికి త్యాగం ఉంది, కానీ ఆ త్యాగం మోక్షానికి కారణం కాదు. ఇక సకల కళ్యాణ గుణాలు కలవాడు ఒకడు ఎవరు అని యోచన చేసింది. అక్కడ ఉండేటువంటి యక్ష కిన్నర కింపురుషాదులు, మహర్షులు, దేవతలు అందరినీ చూసింది. అందరికీ అన్ని గుణాలు లేవు. ఏదో ఒక గుణం ఉంటుంది, ఏదో ఒక గుణం ఉండదు. ఇక అంతా చూసుకో, నాకు శ్రీహరి ఒకడే ఒకడు మిగిలాడు. వాడు శ్రీహరి అని ఆ స్వామిని తెలుసుకొని, కానీ ఆయన నన్ను కోరుకోవటం లేదే అనుకుంటూ లక్ష్మీదేవి ఇలా అందరినీ పరిశీలించి చక్కగా విచారించి గొప్పవాడు మోక్షప్రదాత అయిన శ్రీహరిని భర్తగా వరించింది. తాను వరించకపోయినప్పటికీ కూడా తాను వరించేసింది. ఆయన యందు సర్వకాలాల్లోనూ సకల సద్గుణాలు ఎప్పుడు కూడా ఉంటాయి కదా. ఆయన తన స్వరూపమందు మాత్రమే ఆశ్రయం గలవాడు. త్రిగుణ కార్యమైనటువంటి జగత్తులో ఆయనకు ఆశ్రయం లేనే లేదు. అంటే ఆనందం కోసమే ఆయన జగత్తుపై ఆధారపడేవాడు కాదు. ఆయనే ఆనందం. అణిమా మొదలైన సకల సిద్ధులు ఆయనను కోరి ప్రార్థించినా కూడా ఆయనకు వాటిపై ఆపేక్ష లేదు. కనుకనే ఆయన లక్ష్మీదేవికి కోరదగినవాడయ్యాడు. లక్ష్మీదేవి శ్రీహరి యొక్క మెడలో అందమైన పద్మమాలను వేసి వరించింది. ఆ మాల గండు తుమ్మెదలతో ఆవరించబడి ఉంది. ఆమె సిగ్గుతోనూ చిరునవ్వుతోనూ తన నివాస స్థానమైన ఆయన యొక్క వక్షస్థలం వైపు చూసి ఆయన ప్రక్కనే నిలిచింది. శ్రీహరి ముల్లోకాలకు తండ్రి. ఆమె జగన్మాత. సంపద్రూపిణి అయినటువంటి లక్ష్మీదేవికి తన వక్షస్థలాన్ని గొప్ప నివాసంగా ఇచ్చాడు. శ్రీనివాసుడయ్యాడు. లక్ష్మీదేవి అక్కడ నిలిచి దయ కలిగిన తన చూపులను తన సంతానమైన ముల్లోకాలు మరియు లోకపాలకులపై ప్రసరింపజేసింది. అమ్మ అయిపోయింది అందరికి కూడా. వారు వృద్ధి చెందేలా అనుగ్రహించింది. ఆ సమయంలో శంఖాలు, బూరాలు, డోళ్లు మొదలైన వాద్య పరికరాలు మ్రోగించబడ్డాయి.
దేవతలకు అనుచారులైనటువంటి గంధర్వులు అప్సరసలతో కలిసి పాడుతూ నాట్యం చేశారు. ఇవన్నీ కలవటంతో పెద్ద కోలాహల ధ్వని పుట్టింది. బ్రహ్మదేవుడు, రుద్రుడు, అంగీరసుడు మొదలైనటువంటి ప్రజాపతులు అందరూ కూడా సర్వవ్యాపకుడైన శ్రీహరిపై పుష్పాలను వర్షించారు. శ్రీహరిని ప్రతిపాదించే వేదమంత్రాలతో ఆయనను స్తుతించారు. శ్రియా విలోకితాదేవ సప్రజాపతయ ప్రజా శీలాదిగుణ సంపన్న లేభిర్ నిర్వృతిం పరాం. లక్ష్మీదేవి యొక్క కృపాకటాక్షం వల్ల ప్రజాపతులు, దేవతలు, ఇతర ప్రాణులు కూడా చక్కని శీలము మొదలైన సద్గుణాలను కలవారు అయ్యారు. గొప్ప ఆనందాన్ని పొందారు. ఓ మహారాజా, లక్ష్మీదేవి దితి, ధనువంశాలకు చెందిన రాక్షసులను ఉపేక్షించింది. అప్పుడు వారు బలహీనులైపోయారు, భోగాసక్తులైపోయారు. ఏమాత్రమూ ప్రయత్నం చేయని నిరుద్యోగులై సిగ్గులేని వారుగా అయిపోయారు. తర్వాత మథనం కొనసాగింది. సురకు అధిష్టాన దేవత అయిన కన్య ఆవిర్భవించింది. ఆమె కన్నులు కలువ కన్నుల్లాగా ఉన్నాయి. ఆమెను చూసి రాక్షసులు శ్రీహరి అనుమతిని పొంది తమ పక్షంలోకి చేర్చుకున్నారు. అనంతరం కశ్యపసుతులైనటువంటి దేవతలు రాక్షసులు మళ్లీ మథనం కొనసాగించారు. ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి ఒక పురుషుడు సముద్రం నుండి ప్రకటమయ్యాడు. అతడి యొక్క మెడ శంఖంలాగా ఉంది. అతడి బాహువులు పొడవాటి దండముల్లాగా బలిసి ఉన్నాయి. అతడు శ్యామల వర్ణంతో ఉన్నాడు. అతడి కన్నులు ఎర్రగా ఉన్నాయి. అతడు మాలను ధరించి సకలాభరణాలను అలంకరించుకొని ఉన్నాడు. పచ్చని వస్త్రాన్ని ధరించి ఉన్నాడు. విశాలమైన వక్షస్థలంతోనూ ప్రకాశించి మణికుండలాలతోనూ చాలా సుందరంగా ఉన్నాడు. అతడి జుట్టు యొక్క కొనలు గింగురు తిరిగి ఉన్నాయి. అతడు పరాక్రమంలో సింహంలాగా ఉన్నాడు. అమృత పూర్ణ కలశం. అతడు కంకణాలను అలంకరించుకొని ఉన్నాడు. అమృతంతో నిండిన కలశాన్ని ధరించి ఉన్నాడు. ఆయన సాక్షాత్తుగా శ్రీహరి అంశ అయిన సముద్రుడి యొక్క అంశమే జన్మించి ధన్వంతరి అని ప్రసిద్ధి చెందాడు. ఆయనే ఆయుర్వేదాన్ని ప్రవర్ధిల్లి చేసినటువంటి ద్రష్ట. ఆయనకు యజ్ఞాల్లోని హవిస్సులో భాగం కూడా ఉంది. రాక్షసులు ఆ ధన్వంతరుని ఆయన చేతిలో ఉన్నటువంటి అమృతంతో నిండిన కలశాన్ని చూశారు. వారికి మథనంలో పుట్టిన వస్తువులు అన్నిటినీ తామే పొందాలనే ఆశ ఎక్కువగా ఉంది. చూస్తాం ఏమవుతుంది ఈ ఆశ. సంకర్షణాయ నమః.